హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనము ఒక అద్భుతమైన ఆలయానికి అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎక్కడ అంటే కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. చెన్నై షాపింగ్ మాల్కి ఆపోజిట్లో ఇలా అష్టలక్ష్మి టెంపుల్ అని ఇలా ఆర్చ్ ఉంటుందండి. ఈ ఆర్చ్లోకి వెళ్ళి మనము స్ట్రైట్గా 1 కిలోమీటర్ వెళ్తే మనకి అష్టలక్ష్మి టెంపుల్ అయితే మనకు వస్తుందన్నమాట. అష్టలక్ష్మి టెంపుల్ మనకి చక్కగా దర్శనం ఇస్తుంది. మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోయి మనము ఇక్కడికి వచ్చాక అయితే మనము లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. మనం లోపలికి వచ్చాక ఇలా అయితే అష్టలక్ష్మి టెంపుల్ వే అని అయితే మనకి సైన్ బోర్డులు అయితే కనిపిస్తాయి. ఆ సైన్ బోర్డులను చూసుకుంటూ మనం లెఫ్ట్ టర్న్ అయినామంటే మనకి ఆపోజిట్లోనే మనకు కనిపిస్తుంది కదా ఎదురుగా. ఇక్కడ నుండి ఇలా మనమైతే వెళ్ళాలి. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తము మన అష్టలక్ష్మి టెంపుల్ ప్లేస్ అండి. ఇక్కడ అయితే టెంకాయలు మరీ టూ మచ్గా దోచేసుకుంటున్నారండి. 80 రూపీస్ అంట ఒక టెంకాయ. అందులో ఒక కుంకుమ పసుపు వేశారు, 2 పువ్వులు వేశారు, ఒక బనానా వేశారు. దానికి 80 రూపీస్ తీసుకున్నారు. నాకైతే వర్త్ అనిపించలేదు. ఇక్కడ వాళ్ళని అడిగితే మరి మేము టెంపుల్కి మేము కట్టుకోవాలి కదమ్మా ట్యాక్సీలు అని అన్నారు. అంటే టెంపుల్ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నందుకు మరి అంతంత ట్యాక్సీ వేస్తున్నారేమో తెలియదు మనకి. టెంపుల్ మెయింటెనెన్స్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ ముందు అయితే ఇదంతా నిర్మాణం ఉంది కదా, ఇది రీసెంట్గా అంటే ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ కట్టారు. అంతకుముందుకైతే ఇది ఓపెన్ గేట్లు ఉండే అన్నమాట, ప్రహారీ లాగా ఉండేది. ఇక్కడ ఇదైతే మనకు యాగశాల లడ్డు ప్రసాదము మనకైతే ఇక్కడ పులిహోర ప్యాకెట్స్ అయితే మనకు అమ్ముతారు. ఇదైతే యాగశాల అండి. ఈ యాగశాల ఇక్కడ ఇందులో అయితే మనకి పైన అయితే మనకు సండే ఫ్రైడే అయితే ఇక్కడ భోజనాలు అయితే పెడతారండి. మనకు అన్నప్రసాదాలు అయితే ఉంటాయి. ప్రతి సండేను ప్రతి శుక్రవారము మనకు ఇక్కడ అన్నం భోజనాలు పెడతారు. ఈ ఆలయంలో అయితే ప్రతిదీ అద్భుతం అండి. ప్రతిదీ ఇక్కడ వచ్చాక ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అంత అద్భుతంగా నా ఫేవరెట్ టెంపుల్ అండి ఇది. మనకు కొత్తపేటలో నాకు ఏ టెంపుల్కి వెళ్ళినా కొంచెం గోలగోలగా ఉంటుంది, ఇక్కడికి వస్తే పీస్ఫుల్గా ఉంటుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇక్కడికి వచ్చాక, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు అష్టలక్ష్మి మనకు లక్ష్మీదేవి అమ్మవారు మనకు అష్టలక్ష్ములుగా మనకైతే అన్ని విధాల మనకు ఇస్తుంది కదండి. లక్ష్మి అంటేనే మనకు అదృష్ట దేవత అని మనకు తెలుసు. ఇక్కడైతే ఆ లక్ష్మీదేవి అమ్మవారు అయితే 8 రూపాయల్లో మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది అన్నమాట. ఇక్కడ మనము కాళ్ళు కడిగేసుకొని మనము లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళాకైతే చాలా చాలా అద్భుతంగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చాలా ఆధ్యాత్మికత అయితే ఉట్టి పడుతుందండి, అంత ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ అష్టలక్ష్మిలు ఎవరెవరు అని అంటే మనకు అమ్మవార్లు అయితే మనకు స్వయంగా వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ రియాలిటీ అంత రియాలిటీ కనిపిస్తుందండి, అంత బాగుంటుంది. మనకు ఎదురుగా పోగానే మనకు వినాయకుడు దర్శనమిస్తాడు. ఇక్కడ అంతా ప్రాంగణం అండి, ఆలయము ప్రాంగణము. ఇది మనకు ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి మనకు అమ్మవార్లకైతే మనము వెళ్ళి మనం ఫస్ట్ వినాయకుని దర్శించుకొని తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం అయితే జిగిల్ మనని మెరిసిపోతుంది. ఇక్కడ అయితే నాకు వీడియోకు పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే మీకు పూర్తిగా టెంపుల్ని అయితే చూపించలేకపోయాను. ఇక్కడ 8 లక్ష్ములు అయితే మనకు ఆదిలక్ష్మి జీవనానికి ఆధారం అన్నమాట. ధనలక్ష్మి ఆర్థిక సమృద్ధి, ధాన్యలక్ష్మి అన్నపూర్ణ కృప అన్నమాట. గజలక్ష్మి వచ్చేసి వైభవము గౌరవము, సంతానలక్ష్మి సంతాన భాగ్యము, వీరలక్ష్మి ధైర్య బలము, విజయలక్ష్మి ప్రతి పనిలోనూ విజయము ఇస్తుందన్నమాట. విద్యాలక్ష్మి మనకు విద్యను ప్రసాదిస్తుంది. ఈ 8 రూపాయల్లో మనకు అమ్మవార్లు అయితే రియాలిటీగా మనకు దర్శనం ఇస్తారండి. అమ్మవార్లు వచ్చే ఇక్కడ కూర్చున్నారా అన్నంత అద్భుతంగా ఉంటుంది లోపల టెంపుల్ అయితే. నేనైతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే కనుక మీకు ఎంతో కొంత చూపించాలని నేను చూపిస్తున్నాను. అంత బాగుంటుంది. మీరు ఇంకా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం లోపల ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల అమ్మవార్లను చూస్తుంటే అసలు బయటికి రావాలనిపించదండి,
అంత బాగుంటుంది అమ్మవార్ల రూపాలైతే. అసలుకి చూస్తూ చూస్తూ మనకు బయటికి రావాలనిపించదు. అంత మనకైతే మన జీవితంలో ఈ స్ట్రెస్ ఇవన్నీ పొడగొట్టుకొని ఇక్కడ మనము వచ్చి కాసేపు కూర్చుంటే ధ్యానం చేసుకున్నా ప్రశాంతంగా కూర్చున్నా కానీ మనకు మైండ్ అయితే రీఫ్రెష్ అవుతుందండి. మనకు పీస్ ఆఫ్ మైండ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. అంత బాగుంటుంది, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ ఆలయము. నాకు ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆలయం అండి. అంత బాగుంది ఈ ఆలయము. నాకు ఫస్ట్ నుండి అయితే నేను అప్పుడు ఇంత నిర్మాణము ఈ మధ్యాహ్న టెంపుల్ ఒకటే ఉంది. ఈ మిగతా అంతా ఇప్పుడు ఇది ఉంది కానీ బయట అంతా ఇంకా నిర్మాణం చేస్తున్నారు. ఈరోజైతే సాటర్డే కొంచెం పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు అనమాట. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రసాదాలు ఉంటాయండి. అద్భుత అంత బాగుంటాయి ఇక్కడ ప్రసాదాలు. ప్రసాదం కోసం అన్న రావాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ప్రతిదీ అద్భుతం అండి ఈ టెంపుల్ అయితే మీరు మర్చిపోకుండా దర్శించుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్లో టెంపుల్ వీడియోస్ ఉంటాయి. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఛానల్ని మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్లో మంచి మీరు చూడలేనివి నేను చూడదగ్గవి వీడియోస్, టెంపుల్స్ అయితే నేను మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. కంపల్సరీగా నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటాను.